ఆహార భద్రతను అధికారులు గాలి కుదిలేశారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కేటుగాళ్లు కల్తీకి కాదేది అనర్హమని నిరూపిస్తున్నారు. నీళ్ల నుంచి పాల దాకా, నెయ్యి నుంచి నూనె దాకా అన్నీ కల్తీ చేసేస్తున్నారు. ఇలాగే కల్తీ పాలు, పెరుగు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, పన్నీర్, సమోసా, పఫ్స్, మాంసం, పచ్చళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంటాడంతుంది. ఇన్ని చోట్ల కల్తీ ఆహారాలను తయారు చేస్తుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? ఏదైనా కల్తీ జరిగి ప్రజల ప్రాణాలు పోతే అప్పుడు మాత్రమే హడావుడి చేస్తుంటారు. ఆ తర్వాత పరిస్థితి యథా రాజా తదా ప్రజ. ఆహార భద్రతను కాపాడాల్సిన అధికారుల అలసత్వం ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో కల్తీ కేటుగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. పలు రకాల ఆహార పదార్థాల్లో రకరకాల రసాయనాలను ఉపయోగించి కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈజీగా మనీ సంపాదించుకునేందుకు ప్రజల ప్రాణాలతో చెలగాట మాట్లాడుతున్నారు. ఆహార కల్తీ పాపాలు తెలుసుకున్న జనం బయటి ఆహారం తినాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. జనం వాడుతున్న నూనెలు, మాంసం నాణ్యతను పరీక్షించాల్సిన వారు కార్యాలయానికే పరిమితమవుతున్నారు. ఆహార నాణ్యత గాలి కుదిలేశారు. నిర్వాహకుల కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పర్యవేక్షించాల్సిన ఆహార భద్రత అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. కల్తీల పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆరోగ్యం గుల్లవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయేరియా, వాంతులు, కడుపు నొప్పి, విరోచనాలు, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ లాంటి వ్యాధులు వెంటనే చుట్టుముట్టడంతో పాటు దీర్ఘకాలంలో అన్నవాహిక, పెద్దపేగు, పొట్ట తదితర క్యాన్సర్లు దాడి చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సికింద్రాబాద్లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో వేల కిలోల్లో కల్తీ పన్నీర్ బయటపడడంతో అధికారులతో సహా అంతా షాక్ అయ్యారు. 2000 కిలోలకు పైగా కల్తీ పన్నీర్ను సీజ్ చేశారు ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. శ్రీ బాలాజీ డైరీ ప్రోడక్ట్స్లో 1600 కిలోల పన్నీర్ను సీజ్ చేశారు. విజయ్ మిల్క్ అండ్ కట్ షాప్లో 1000 కిలోల కల్తీ పన్నీర్ సీజ్ చేశారు. నిర్వాహకులు నగరంలో పలు ప్రాంతాల్లో కల్తీ పన్నీర్ అమ్ముతున్నట్లు గుర్తించారు. ముషీరాబాద్ బాపూజీ నగర్లోని A1 ఫ్రెష్ చికెన్ మార్ట్లో సుమారు 610 కిలోల కుళ్ళిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిర్వాహకుడు సప్లై చేసిన మాంసం దుర్వాసన రావడంతో పాటు ఎలుకలు, పిల్లులు సంచరించే అత్యంత అపరిశుభ్ర ప్రాంతంలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. మరోవైపు షాపు ట్రేడింగ్ లైసెన్స్ గడువు ముగిసి ఏడాది దాటినా రెన్యువల్ చేయించుకోకుండా అక్రమంగా కొనసాగిస్తున్నట్లు తేలింది. హైదరాబాద్లో ఇటీవల భారీ స్థాయిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడ్డం నగరవాసులను ఉలిక్కి పడేలా చేసింది. దాదాపు 4000 కిలోల నకిలీ పేస్ట్ను స్వాధీనం చేసుకున్న అధికారులు అది అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ప్రాణాంతక రసాయనాలతో తయారవుతున్నట్లు గుర్తించారు. మన వంటింట్లో నిత్యం వాడే ఈ పదార్థం విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జియాగూడలో అక్రమంగా కల్తీ ఆహారం తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. కుళ్ళిపోయిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ తయారు చేసి నగరంలోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అబ్దుల్ అనే వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ముఖ్యంగా కుళ్ళిపోయిన గుడ్లతో ఎగ్ పఫ్స్ తయారు చేసి హోటళ్లకు పంపిస్తున్నట్లు గుర్తించారు.
మరోవైపు కల్తీ పాలు పాల పదార్థాలు కలకలు రేపుతున్నాయి. ఈ కల్తీ దందా డైరీ నిర్వాహకులను సైతం కలవరపెడుతోంది. ఇటీవల హైదరాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూలు, సంగారెడ్డి జిల్లాల్లో కల్తీ పాలు, పన్నీరు, పెరుగు, నెయ్యి దందాలు వెలుగు చూశాయి. ఇక సికింద్రాబాద్, ఖైరతాబాద్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి సుమారు 3,000 కిలోల కల్తీ పన్నీరు, 460 కిలోలకు పైగా కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 4న బంజారా హిల్స్, ఇతర ప్రాంతాల్లో పామాయిల్, డాల్డా, రసాయనాలు కలిపి తయారు చేసి 460 కిలోల కల్తీ నెయ్యిని కూడా పోలీసులు పట్టుకున్నారు. కల్తీ నెయ్యిని వివిధ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. జియాగూడలో కుళ్ళిపోయిన కూరగాయలు, ఇతర పదార్థాలతో ఏకంగా కల్తీ పచ్చళ్ల ఫ్యాక్టరీని పోలీసులు గుర్తించారు. 78 డ్రమ్ముల కల్తీ పచ్చళ్లను సీజ్ చేశారు. మంగళహాట్లో కుళ్ళిన మటన్, కెమికల్ పెరుగు, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, హలీం గుర్తించిన అధికారులు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. మరో చోట ఏకంగా 3,000 కేజీల కల్తీ పన్నీర్ను, కల్తీ పాలు, 610 కేజీల కుళ్ళిపోయిన చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పదార్థాలన్నీ రోడ్డు పక్కన రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరాకు సిద్ధంగా ఉంచినవేనని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కల్తీ ఆహారం తక్కువ ధరకు వస్తుందని జనం తెగ తినేస్తున్నారు. దీంతో ఒక హైదరాబాద్ నగరంలో ఏటా 10,000 డయేరియా కేసులు నమోదవుతుంటాయి. ఇందులో అధిక శాతం కల్తీ ఆహారం వల్లే కలిగినవి కావడం గమనార్హం. ఇలాంటి ఆహారం తినడం వల్ల కొన్నిసార్లు ప్రాణాపాయం సంభవించే పరిస్థితి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కల్తీ ఆహారం తిన్న తర్వాత 24 నుంచి 48 గంటల్లోపే లక్షణాలు బయటపడతాయి. పొట్టలో వికారం, వాంతులు, కడుపులో నొప్పి, అతిసారం, జ్వరం, కడుపు ఉబ్బరం కనిపించడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే ఆహార కల్తీగా అనుమానించి వైద్యులను సంప్రదించకపోతే ప్రాణాలకే ప్రమాదకరమని వైద్యులు చెప్తున్నారు. కల్తీ ఆహారంలో ఈకోలి, ఇతర ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. తిన్న 4-5 రోజులకు తీవ్రమైన జ్వరం, వాంతులు, కడుపులో నొప్పి ఉంటే టైఫాయిడ్గా అనుమానించి వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు వాసన, రుచిలో తేడా ఉంటే వెంటనే తినడం ఆపివేయాలి. కల్తీ జరిగినట్లు అనుమానం కలిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. లేదంటే ఫుడ్ కంట్రోల్ అథారిటీ 1800 కాల్ సెంటర్ కంప్లైంట్ చేయాలి. ప్యాకింగ్ లేకుండా విక్రయించే ఆహార పదార్థాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్యాకెట్పై ఫుడ్ కంట్రోల్ అథారిటీ నెంబర్ చూసుకోవాలని, తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ కొనవద్దని ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటున్నారు. డబ్బాలో తెచ్చిపోసే పాలు, ప్యాకింగ్ లేని పన్నీరు, నెయ్యితో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కుళ్ళిన పదార్థాలు, రంగును ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు ఎలాంటి లేబుళ్లు లేని వాటిని కొనడం సేఫ్ కాదని వైద్యులు అంటున్నారు. ఇంట్లో వండిన ఆహారమైనా వాసన, రుచిలో తేడా కనిపిస్తే వంట పదార్థాల్లో కల్తీ జరిగినట్లు గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. ఇటు మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బిందునాడు తెలుసుకుందాం. బిందు, చెప్పండి. రైట్ శ్రీనివాస్, అసలు కల్తీ పేరుతో కల్తీ ఆహారాన్ని అమ్మడం కానీ, కల్తీ ఆహారాన్ని వినియోగించడం కానీ ఇటీవల ఎటు చూసినా కల్తీ అనే అనిపిస్తుంది. ఈ కల్తీ పేరుతో ఇంత దారుణ పరిస్థితికి ప్రజలు వచ్చారు. ప్రజల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ప్రజలు నేరుగా ముప్పుకు గురి చేస్తున్నారు. అయితే ఆహార భద్రతకు కావాల్సిన, అంటే ఆహార భద్రతను దగ్గరుండి చూడాల్సిన అధికారులు కూడా దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ కేటుగాళ్ళు ఇదే అదను అని చూసుకొని నీళ్లు, పాలు, నెయ్యి, నూనెలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటి ఎన్నో పదార్థాలని ఇట్లానే కల్తీ చేస్తున్నారు. ఇక పసుపు, కారం, పన్నీర్ ప్రతి ఒక్కరి జీవితంలో, అంటే ఫుడ్ అనేది చాలా మెయిన్ పార్ట్ ప్లే చేస్తుంది. అటువంటి ఆహారాన్ని ఇంత కల్తీ చేస్తూ ఉన్నారు. మాంసం దగ్గర నుండి కూరగాయల వరకు ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేస్తూనే ఉన్నారు. నాసిరకం పదార్థాలు అమ్మడమే కాకుండా, నాసిరకం ఆహారం అమ్మడమే కాకుండా వాటి ప్యాకెట్ మీద ఉన్న
ఫుడ్ ప్యాకెట్స్ మీద ఉన్న లేబుల్స్ తో సహా ప్రతిదీ ఫ్రాడ్ చేస్తున్నారు. ఒక పదార్థాన్ని కొనాలంటే ఆ పదార్థం కల్తీ అవునో కాదా అని ఆలోచించే ముందు ఆ పదార్థాన్ని దేంట్లో ప్యాక్ చేస్తున్నారు అన్నది అత్యంత హానికరంగా మారింది శ్రీనివాస్. ఇటీవల చూసుకుంటే బాటిల్లో వాటర్ మంచిగా చెడ్డవా అని చూస్తున్నారు, కానీ అసలు ఆ బాటిలే సరైంది కాదు, ఆ బాటిలే ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నారు కాబట్టి ఆ బాటిలే హానికరంగా మారింది. అయితే తక్కువ ఖర్చులో ఎక్కువ లాభం కోసం రసాయనాలు కలిపి నాసిరక పదార్థాలను తయారు చేసి ప్రజలను ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. ఇటీవల చూసుకుంటే సికింద్రాబాద్ లో కూడా కేసాబాద్ లో కూడా ఇటువంటి ప్రాంతాల్లో వేల కిలోల కల్తీ పన్నీర్ కానీ నెయ్యి కానీ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో చూసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెద్ద మొత్తాన్న ఫ్రాడ్ ని పట్టుకున్నారు. చాలా స్కామ్ జరిగింది అల్లం వెల్లుల్లి పేస్ట్ లో రావడం. అంటే ఘటనలు పరిస్థితులు చూసుకుంటే ప్రతి చోట ఎదురవుతూనే ఉన్నాయి, కానీ మొన్న హైదరాబాద్ లో జరిగింది అయితే పూర్తిగా ఒక పెద్ద మాఫియానే నడుస్తుంది. కొన్ని రోజుల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచడం కానీ దానికి సంబంధించిన పదార్థాలని కొన్ని నిల్వల్ని కూడా ఎన్నో రోజుల నుండి అక్కడ దాచి ఉంచడం, ఇవంతా ఫ్రాడ్ బయటకు వచ్చింది శ్రీనివాస్. ఇంకా చూసుకుంటే వివిధ ప్రాంతాల్లో ఈ ఫుడ్ కి సంబంధించి ఇలానే తరచూ జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజల ప్రాణాలని కూడా పణంగా పెట్టి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకోకుండా ఇదే దూరంలో కేటగాళ్ళు వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్క ఫుడ్ కి సంబంధించి ఏదైతే ఫుడ్ ప్యాకెట్స్ వెనకమాల రాస్తున్న డేట్స్ కానీ డేట్స్ దగ్గర నుండి స్కాన్ చేసే కోడ్స్ వరకు కూడా ప్రతిదీ ఫ్రాడే జరుగుతుంది శ్రీనివాస్. ఇంకా పెరుగు నెయ్యి ఇటువంటివి కూడా కల్తీ జరుగుతున్నాయి. చివరికి పిల్లలు తాగే ఆ పాలల్లో కూడా ప్రతిదీ కల్తీయే జరుగుతుంది. దీనికి సంబంధించి ఆరోగ్య సమస్యలు తరచూ వస్తూ ఉంటున్నాయి. ఆరోగ్య సమస్యలకు సంబంధించి డయేరియా కానీ వాంతులు కానీ కడుపు నొప్పులు టైఫాయిడ్లు ఇటువంటి సీజనల్ వ్యాధులతో పాటు అదనపు వ్యాధులు కూడా వస్తూ ఉంటున్నాయి శ్రీనివాస్. బిందు, మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ కానీ ఆరోగ్యానికి సంబంధించిన అధికారులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎందుకని వీళ్ళు రైడ్ చేయటం లేదు ఇలాంటి వాటి మీద? అయితే శ్రీనివాస్ ముఖ్యంగా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళందరూ రైడ్ చేస్తున్నప్పటికీ కూడా పెద్ద మొత్తంలో ఏది పట్టుకునే నిల్వలున్న ఫుడ్ కానీ అంటే స్మాల్ స్కేల్ బిజినెస్ దగ్గర ఏదైతే ఉన్నాయి నిల్వలు కానీ రోడ్ సైడ్ ఫుడ్ బండ్లు అవి పట్టుకుంటున్నారు, కానీ పెద్ద వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో రెస్టారెంట్లు కానీ పెద్ద మొత్తంలో అమ్మే వాళ్ళ దగ్గర ఇటువంటి తనిఖీలు జరగట్లా. ఇటువంటి కల్తీ ఆహారానికి కారణమయ్యేవి ఎటువంటివి వాళ్ళు పట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. తిన్న 24 గంటల నుంచి 48 గంటల్లోనే లక్షణాలు బయటకు పడుతున్నాయి, అప్పుడే ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి. ప్రతి దాంట్లో ఇట్లానే ఆహార భద్రతకు సంబంధించి లోటుపాట్లు కనిపిస్తున్నాయి శ్రీనివాస్. చూసుకుంటే స్కూల్ పిల్లలు తినే ఆహారం దగ్గర నుండి వృద్ధులకు పెట్టే ఆహారం వరకు కూడా ప్రతిదీ కల్తీ దూరంలోనే నడుస్తుంది. అయినప్పటికీ కూడా అధికారులు సంఘటనల తర్వాత కూడా ఏమాత్రం ఒక స్పెషల్ గా ఒక టీమ్ ని అరేంజ్ చేసుకోవడం కానీ వెళ్ళి తనిఖీలు చేయడం కానీ ఇలాంటివి ఏవి మనం ఇక్కడ సినిమాల్లో చూసినట్లయితే సినిమాల్లో చూస్తాం, కానీ ఇక్కడైతే రియల్ లైఫ్ లో ఏవి కనబడట్లేదనే చెప్పుకోవచ్చు శ్రీనివాస్. ఇంకా తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి కూడా ప్రజలు కూడా ఇలాంటి ఆహారాన్ని కొనుగోలు చేయడం కానీ ఇలాంటి ఆహారాన్ని ప్రోత్సహించడం కానీ ఈ సమస్యకు కారణం అవుతుందనే చెప్పుకోవచ్చు. అందుకని ప్రజలు ఫస్ట్ అప్రమత్తంగా ఉండి వాసన రుచి మారిన ఆహారాన్ని వెంటనే విస్మరించాలి. వెంటనే వద్దు అని చెప్పడం, లేదా అది వద్దు లేదా ఇది తక్కువ రేటుకి ఇస్తున్నారు కాబట్టి దీంట్లో ఎటువంటి పదార్థాలు వాడి ఉంటారు అన్న దాని మీద కొంచెం అవగాహన ఉంటే ఖచ్చితంగా అవి కొనుగోలు చేయరు. అవి కొనుగోలు చేసుకున్న తర్వాత వాటి భారాన పడరు. ముఖ్యంగా ప్యాకింగ్ లేని పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి కొనకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనుమానం ఉన్నప్పుడే ఫుడ్ సేఫ్టీ అధికారులు లేదా కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్ కి కాల్ చేయడం కానీ ఫిర్యాదు చేయడం కానీ, లేదా ఈ కల్తీ వల్ల ఎవరికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ దగ్గరలో ఉన్న అధికారులు ఎవరికన్నా కొంచెం చెప్తే, ఎవరైనా కంప్లైంట్ రైజ్ చేస్తేనే అక్కడికి వెళ్ళి చూసే పరిస్థితి కనిపిస్తుంది శ్రీనివాస్. రైట్, మొత్తం ఇంకా డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్ వర్షన్ ఏ విధంగా ఉంది బిందు? ఇంకా డాక్టర్స్ అయితే ఇటీవల చూసుకుంటే సీజనల్ వ్యాధులు చాలా వరకు తగ్గినప్పటికీ కూడా ఈ ఆహారం వల్ల వచ్చే ఏవైతే సమస్యలు ఉన్నాయో పూర్తిగా వారికి వచ్చే కేసెస్ కూడా దాదాపు ఫుడ్ పాయిజన్ వల్లే వస్తూ ఉంటున్నాయని కూడా డాక్టర్స్ సంభాషిస్తున్నారు శ్రీనివాస్. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అనేది చాలా వినడానికి ఇంత చిన్నగా ఉన్నా కూడా దాని వెనక ఉన్న ముప్పు మాత్రం చాలా పెద్దది. ప్రతిదీ కడుపు నొప్పి దగ్గర నుండి మొదలయ్యి వాంతులు, ప్రజల ప్రాణాలనే పణంగా పెట్టి అమ్ముతున్నారు. ఇటువంటి పదార్థాలు తీసి ఆహారంలో వాళ్ళ డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేస్తున్న ప్రజలు కూడా ఇటువంటి పదార్థాలను తీసుకున్నప్పుడు వారికి ఖచ్చితంగా అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం బారిన
బారిన పడుతున్నారు. ఈ ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చిన అనారోగ్యాన్ని ప్రతిదీ వివిధ కారణాల వల్ల వాళ్ళ బాడీలో ఉన్న వివిధ కారణాలకు సంబంధించి కూడా కొన్ని పార్ట్స్ అనేవి దెబ్బతింటున్నాయి. ఆ పార్ట్స్ కి సంబంధించి అప్పటికప్పుడు కొత్త జబ్బులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిదీ అంటే ఒక లిక్విడ్స్ దగ్గర నుండి తినే ఫుడ్ ఐటమ్స్ వరకు, డ్రింక్స్, ఈవెన్ సాఫ్ట్ డ్రింక్స్ కూడా చాలా ప్రమాదకరం అని కొన్ని గవర్నమెంట్ కి సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ చేసినప్పటికీ కూడా అవి ఇప్పుడు బహిరంగంగా అమ్ముతున్నారు, బహిరంగంగా కొనుగోలు చేస్తున్నారు. ఆ సర్టిఫై చేసిన ఏవైతే బ్యాన్ డ్రింక్స్ ఉన్నాయో అవి ఇప్పటికీ అమ్ముతూ ఉన్నారు. ఇంకా వాటర్ చూసుకుంటే తరచూ ప్లాస్టిక్ వాటిల్లోనే అమ్ముతున్నారు. ఆ ప్లాస్టిక్ అనేదే కలుషితం. ఫస్ట్ దాంట్లో ఉన్న ఆ పదార్థం ఏదైనప్పటికీ కూడా పైన ఉన్న ప్లాస్టికే కలుషితం. శ్రీనివాస్, థ్యాంక్ యూ బిందు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.